నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ 10. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్వప్న చెప్పేది మొత్తం శ్రద్ధగా విన్న విశ్వక్ సామ్రాయ్, సో మీరు చెప్పేదాన్ని బట్టి అభికి ఇదివరకు చాలా శక్తులు ఉండేవి కానీ ఇప్పుడు లేవు అంటున్నారు. తన శక్తిని మీరు ఎలా కంట్రోల్ చేశారు? తనలో పవర్ లేదని మీరెలా తెలుసుకున్నారు? ఏదో ఒకటి ప్రయత్నించే ఉంటారు కదా. అవును ప్రొఫెసర్, తనలో ఆ శక్తులు ఉన్నంతకాలం తన చుట్టూ ప్రమాదాలే. ఒక్కరోజు కూడా మేము ప్రశాంతంగా ఉండలేదు. క్షణక్షణం అలా భయంగా బ్రతకలేము అనిపించింది. 13 ఏళ్ల చిన్నపిల్ల 50 ఏళ్ల ఆవిడలాగా మాట్లాడుతుంటే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. పైగా నేను తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానని, భయపడవద్దని నా కూతురే నాకు తిరిగి ధైర్యం చెప్పేది. సైకాలజిస్ట్కి చూపించాను. కొన్ని రోజులు మెడిసిన్స్ వాడాను. రెగ్యులర్గా చెకప్కి తీసుకువెళ్ళాను. లాభం లేదు. ఎటువంటి ప్రయోజనమూ కనిపించలేదు. మెడిటేషన్ క్లాస్లో కూడా జాయిన్ చేశాను. అయినా అభి మానసిక స్థితిలో ఎటువంటి మార్పు లేదు. మా హస్బెండ్ ఫ్రెండ్ ద్వారా కేరళలోని నిర్గుండి అర్కయక్షిణి అమ్మవారి ఉపాసకురాలు భైరవి దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరుకుతుందని, తన స్నేహితుడి కొడుకుకి కూడా ఇలాంటి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటే అతనిని కూడా అక్కడికే తీసుకువెళ్లారని, నయమయ్యిందని చెప్పడంతో మేము కేరళ వెళ్ళాము. 1 మినిట్ అమ్మా, మీ వారి ఫ్రెండ్ పేరేంటి? దిలీప్. అతని పేరు దిలీప్. ఓ, అతని ఫ్రెండ్ కొడుకుకి కూడా ఇలాంటి పవర్సే ఉండేవి అని మీతో చెప్పాడా? అవును, చెప్పాడు. ఓకే. ఆ పిల్లవాడికి అప్పట్లో ఎంత వయసు ఉంటుంది? మేబీ 16 ఇయర్స్ అనుకుంటా. ఓకే. మీ అమ్మాయి ఫేస్ చేసిన ప్రాబ్లమే ఆ అబ్బాయి కూడా ఫేస్ చేశాడు. ఇద్దరికీ ఒకే రకమైన ప్రాబ్లం. మరి మీరు ఆ అబ్బాయిని కలిసే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? ఆహా, లేదు సార్. కేరళ నుంచి రిటర్న్ అయిన 1 మంత్కి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ వాళ్ళప్పటికి యూఎస్ వెళ్ళిపోయారు. ప్రొఫెసర్ స్వప్న చెప్పిందంతా విని ఆలోచిస్తున్నాడు. వాళ్ళు ఉండే ఏరియా మీకు గుర్తుందా అమ్మా? బాగా గుర్తుంది. ఆ రోజు వెతుక్కుంటూ వెళ్ళాను కదా అంటూ అడ్రస్ క్లియర్గా చెప్పింది స్వప్న. స్వప్న చెప్పిందంతా విని కొంచెం ఏదో అర్థమైనట్టు ఆలోచిస్తున్నాడు ప్రొఫెసర్. సరే, కేరళలో మీ అమ్మాయికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు? తన శక్తులను ఎలా కంట్రోల్ చేశారు? ఆ జర్నీలో మీరు ఇంకా ఏమైనా వింత విషయాలు గమనించారా? మేము కేరళ నిర్గుండి అర్కయక్షిణి అమ్మవారి గుడికి ఆదివాసుల సహాయంతో వెళ్ళాము. అభి వాళ్ళతో వాళ్ళ భాషలో మాట్లాడే వరకు నాకు తెలియదు అభికి ఎన్నో భాషలు తెలుసు అని. నిజానికి అభికి ఆ విద్య ఎలా వచ్చిందో కూడా మాకు అర్థం అవ్వలేదు. చాలా చాలా స్ట్రేంజ్గా అనిపించింది. అంటే ఆ ఆదివాసులతో మీ అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా మాట్లాడిందా? చాలా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడింది. వాళ్ళ వేషధారణ, వాళ్ళ రూపం చూస్తేనే మాకు చాలా భయంగా అనిపించింది. పెద్ద పెద్ద అంబులు, ఇంకా రకరకాల ఆయుధాలు పట్టుకుని విచిత్ర నృత్యం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక మేమందరం అయోమయంగా చూస్తున్నాము. కానీ అది వాళ్ళ ఆచారమని, వాళ్ళ గూడెం నుంచి గుడి వరకు నృత్యం చేస్తూ వెళ్తారని, ఎప్పటి నుంచో అక్కడ కట్టుబాట్లు అన్నీ తెలిసినట్టు ఒక ముత్తైదువు మాట్లాడినట్టు మాట్లాడింది. 13 ఏళ్ల చిన్న పిల్ల వేరే భాషలో మాట్లాడడం, పైగా ఆ భాష అంతరించే దశలో ఉంది అని తనే మాకు చెప్పడం, వాళ్ళతో కలిసి ఆనందంగా తను కూడా నృత్యం చెయ్యడం. అక్కడ కేరళలో నదిలో అమాంతం దూకితే తనకేమవుతుందో అని మేమందరం విలవిలలాడుతుంటే తను మాత్రం ఎంతో సంతోషంగా ఆ నీటిలో స్విమ్ చేసింది. మీరు మీ అమ్మాయికి డ్యాన్స్లో కానీ స్విమ్మింగ్లో కానీ ఏమైనా శిక్షణ ఇచ్చారా అంతకు ముందు రోజుల్లో? లేదు ప్రొఫెసర్,
అలాంటి అదర్ యాక్టివిటీస్ ఏవీ నేను నేర్పించలేదు. ఏమీ నేర్చుకోకుండానే ఇలాంటి పనులన్నీ చేస్తుంటే నాకు చాలా భయంగా అనిపించేది. తన గురించి మీడియాకు తెలిస్తే నార్మల్ జీవితాన్ని తను లీడ్ చేయలేదు అని చాలా బెంగగా అనిపించేది. అందుకే అప్పట్లో ఈ విషయం స్ప్రెడ్ కాకుండా చాలా చాలా జాగ్రత్త పడ్డాను. సరే, నదిలో స్నానం చేసిన తర్వాత ఏమయ్యింది? నాకు ఇప్పటికీ బాగా గుర్తు. కేరళలో భైరవి మాత అంటే చాలా ఫేమస్. అంతటి స్థాయిలో ఉన్న ఆవిడ మా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి అభిని చేత్తో పట్టుకుని గుడి లోపలికి తీసుకువెళ్ళింది. అందరూ చాలా ఆశ్చర్యంగా భైరవి మాత వైపు చూస్తున్నారు. కొన్ని వందల మంది ఆవిడ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆవిడ మాత్రం అభి కోసం అలా బయటికి వచ్చి దగ్గర ఉండి లోపలికి తీసుకువెళ్ళడం చాలా చాలా స్ట్రేంజ్గా అనిపించింది. పైగా అభిని తీసుకువెళ్ళి తన పక్కనే కూర్చోపెట్టుకుంది. భక్తులందరినీ పంపించేసి మాతో క్లియర్గా మాట్లాడింది. అభిలో ఉండే విచిత్ర ప్రవర్తన గురించి మేమెవ్వరం చెప్పకుండానే ఆవిడే మాతో చెప్తుంటే అస్సలు బ్రెయిన్ పనిచేయలేదు. మొదట్లో నేను ఆ గుడికి వెళ్ళడానికి కానీ ఆవిడ మాటలను నమ్మడానికి కానీ అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. అదంతా ట్రాష్, మూఢనమ్మకాలు అని కొట్టిపడేశాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆవిడ మాటలను విన్న తర్వాత మా లైఫ్లో జరిగిన ప్రతి సిచ్యువేషన్ గురించి ఆవిడే మాతో చెప్తుంటే అప్పుడు నమ్మక తప్పలేదు. ఆ రోజు అభి చేత ఏదో పూజ చేయించి తన శక్తిని నిర్గుండి అర్కయక్షిణి అమ్మవారి సన్నిధిలో తర్పణ వదిలించింది. ఆ మరుక్షణం ఏమైందో తెలియదు. అభి ఒళ్ళు విరుచుకుని పడిపోతే నా గుండె ఆగిపోయినంత పనయింది. భయంతో ఏడ్చేశాను. భయపడకమ్మా, ఏమీ జరగదు. పుట్టుకతోనే తన అంతర్గతంగా ఉన్న శక్తిని ఒక్కసారిగా వెలికి తీసేసరికి నీరసించి పడిపోయింది. ఏమీ పర్వాలేదు, 2 రోజుల తర్వాత మెలకువ వస్తుంది అని భైరవి మాత చెప్తుంటే ఆవిడకి పిచ్చేమో అనుకున్నాను. నీళ్లు తీసుకువచ్చి చల్లాను, కుదిపాను. అయినా స్పృహ రాలేదు. చూడమ్మా, ఇంటికి వెళ్ళాక తనలో నీకు మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మార్పు అలాగే కొన్ని రోజులైనా ఉండాలి అని నీవనుకుంటే ప్రతి సంవత్సరం ఇదే రోజు ఇక్కడికి తీసుకువచ్చి పూజ చేయించాలి. తనకి 21వ సంవత్సరం వచ్చే వరకు మాత్రమే నేను తన శక్తిని కట్టడి చేయగలను అని మరీ మరీ చెప్తున్న భైరవి మాత మాటలు అప్పుడు నేను అస్సలు నమ్మలేదు. నాన్సెన్స్, పిల్లకి ఏ మత్తు మందు పెట్టిందో ఏంటో అనుకున్నాను. కేరళ నుంచి రిటర్న్ బయలుదేరాము. అభికి స్పృహ లేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళమని నేను చాలా చాలా గోల చేశాను. నా బాధ పడలేక మా వారు అక్కడికి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అన్ని చెకప్లు చేశారు. తనకి ఎటువంటి ప్రాబ్లం లేదని బలానికి మందులు రాసి పంపించారు. మేము మా ఇంటికి చేరుకున్నాము. భైరవి మాత చెప్పినట్టే 2 రోజుల తర్వాత కానీ అభికి స్పృహ రాలేదు. ఆ 2 రోజులు నేను అభి పక్కనే కూర్చున్నాను. భైరవి మాత ఏ మత్తు మందు పెట్టిందో అని తెగ భయపడిపోయాను. కానీ నా కూతురికి స్పృహ వచ్చి తను నార్మల్గా బిహేవియర్ చేశాక నా అభిప్రాయం తప్పని, భైరవి మాత చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉందని నాకు క్లియర్గా అర్థమయ్యింది. ఆ రోజు నుంచి మేము ప్రతి సంవత్సరం కేరళ వెళ్ళడం, నిర్గుండి అర్కయక్షిణి అమ్మవారిని దర్శించుకోవడం, అభి చేత తర్పణ వదిలించడం రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు అభిలో మాకు మునుపటి ప్రవర్తన కనిపించలేదు. అభి తన శక్తిని ఎప్పుడైతే కేరళలో నిర్గుండి అర్కయక్షిణి అమ్మవారి దగ్గర తర్పణ వదిలిందో ఆ క్షణం నుంచి అభి చుట్టూ ఎటువంటి ప్రమాదాలు లేవు. అందరి పిల్లల్లాగా తను కూడా ఆడుకుంటోంది. ఫస్ట్ టైం నా కూతురు అల్లరి చేస్తుంటే ఎంతో ఎంతో మురిసిపోయాను. 13 ఏళ్లలో ఎప్పుడు ఆకలి అమ్మ అన్నం పెట్టు అని కూడా అడగని నా కూతురు ఆకలమ్మ అంటూ గోల చేస్తే చాలా చాలా సంతోషంగా అనిపించింది. నా కూతురు ఇలా ఒక నార్మల్ అమ్మాయిలా ఉంటే చాలు అనుకున్నాను. ఈ అద్భుత శక్తులు, అతీత శక్తులు తన ప్రాణానికి ప్రమాదమని, అలాంటివన్నీ తనకి దూరంగా ఉంటేనే మంచిది అని నా అభిప్రాయం. కానీ ఇప్పుడు ఈ 6 సంవత్సరాల తర్వాత అభికి, యోగికి
మధ్య జరుగుతున్న ఈ వింత వైఖరి చూస్తుంటే నాకు కొంచెం భయంగా అనిపిస్తోంది. అసలు దేవుడి మీదే నమ్మకం లేని నా జీవితంలో ఇదంతా ఏమిటో నాకే అర్థం కావట్లేదు. ఒక సైంటిస్ట్గా ఇదంతా వింటూ మీకు కూడా నాలాగే అనిపిస్తుంది కదా, నేనంతా భ్రమపడుతున్నానని, ఇదంతా అబద్ధమని మనసులో అనుకుంటున్నారు కదా అడిగింది స్వప్న తన మాటలను శ్రద్ధగా వింటున్న ప్రొఫెసర్ వైపు చూస్తూ. లేదమ్మా, అలా ఏమీ అనుకోవట్లేదు. ఈ సృష్టిలో జరిగే ప్రతి విషయానికి ఏదో ఒక కారణం ఉంటుంది. మనం ఆక్సిజన్ తీసుకోకుండా 1 మినిట్ కూడా ఉండలేము. అది మన కళ్ళకి కనిపించదు. అంత మాత్రాన లేదని కాదు కదా. అలాగే మన కంటికి కనిపించనంత మాత్రాన దైవశక్తి లేదు అని అనుకోవడం తప్పు. నేను ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా అయ్యుండొచ్చు. ఒక ఎక్స్పెరిమెంట్ చేసి దానిని రీసెర్చ్కి పంపించే ముందు నేను కూడా 1 మినిట్ భగవంతుడిని ప్రార్థిస్తాను. అంతెందుకు, మీరు కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు. పెద్ద పెద్ద బ్రెయిన్ సర్జన్స్ అయినా సరే క్రిటికల్ ఆపరేషన్ చేసిన తర్వాత మా ప్రయత్నం మేము చేశాము, అటుపైన భగవంతుడి దయ అని చెప్పే డాక్టర్స్ని మీరు చూసే ఉంటారు. మనం ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద స్థాయికి చేరినా మనలో ఉండే నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. మన మనసు మంచి ఆలోచనలతో ఉంటే అది పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తుంది. అదే దైవం. అదే మనసు చెడు ఆలోచనలతో, చెడు బుద్ధితో ఉంటే నెగిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తుంది. అదే దెయ్యం. ఒక హర్రర్ మూవీ చూస్తుంటే ఆటోమేటిక్గా మనలో భయం వేస్తుంది. ఆ రోజంతా ఏదో తెలియని అనీజీగా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా గట్టిగా భయపెడితే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అంత మాత్రాన మన చుట్టూ ఏదో నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న శక్తి తిరుగుతున్నట్లు కాదు. మన మైండ్ సెట్ అలా మారుతుంది. అలాగే మనం ఏదైనా దేవుడి సినిమా చూసినా కూడా ఆ రోజు మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక 24 అవర్స్ ఆ ప్రభావం మనపై ఉంటుంది. మనం కూడా ఆ సినిమాల్లో చూపించినట్టు తులసి మొక్కకి నీళ్లు పోయడం, గడపకి పసుపులు రాయడం, నిమ్మకాయలు కోసి పసుపు కుంకుమ రాసి గుమ్మాల దగ్గర పెట్టడం, ఎండుమిర్చి నిమ్మకాయలు కలిపి గుమ్మానికి వేలాడదీయడం, ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మన మైండ్లో అదే ప్రవర్తన నిక్షిప్తమైపోయి ఉంటే అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా జాతరకి వెళ్ళినప్పుడు మన మైండ్ సెట్లో ఉన్న ఆ సెల్స్ బయటికి వచ్చి పూనకం వచ్చినట్టు ఊగుతారు. అంత మాత్రాన మన చుట్టూ పాజిటివ్ శక్తి తిరుగుతున్నట్లు కాదు. మన మైండ్ సెట్ ఆ సిచ్యువేషన్స్కి అలా స్పందిస్తుంది. ప్రొఫెసర్ మాటలను చాలా శ్రద్ధగా వింటోంది స్వప్న. అభి, ప్రొఫెసర్, స్వప్న చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటూ ఉంటే ట్రాన్స్పరెంట్ మిర్రర్కి తన ఫేస్ అతికించి మరీ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తోంది. అభి, కీప్ క్వైట్. ఎందుకలా చూస్తున్నావు? యోగి, లోపల ఏం జరుగుతోంది? మా అమ్మ ఎందుకు ఏడుస్తోంది? ఐ డోంట్ నో అభి, నాకేం తెలుసు? అభి, యోగి ట్రాన్స్పరెంట్ మిర్రర్ దగ్గర నుంచుని వాళ్ళనే చూడడం ప్రొఫెసర్ అబ్జర్వ్ చేసి, అమ్మా, మీరు నాతో అభి గురించి ఇంకేమైనా మాట్లాడాలా? లేదు ప్రొఫెసర్, తన గురించి మీకు మొత్తం చెప్పాను. సో వాళ్ళని లోపలికి పిలవచ్చు కదా? కానీ మన మాటలు వాళ్ళు వింటారు కదా ప్రొఫెసర్. మనం అభి గురించే మాట్లాడుతున్నామని తనకెలా తెలుస్తుంది? మీరేమీ భయపడకండి అంటూ ప్రొఫెసర్ అభి, యోగిల వైపు చూసి లోపలికి రమ్మని చేతితోనే చెప్పారు. యోగి, ప్రొఫెసర్ పిలుస్తున్నారు అంటూ అభి గబగబా లోపలికి వెళ్ళింది. యోగి కూడా వెనకాలే వెళ్ళాడు. ఏంటి అభి, చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నావు? అమ్మ ఎందుకు ఏడ్చింది ప్రొఫెసర్? తనకి అంత పెద్ద బాధ ఏముంది? డోంట్ ఫియర్. నువ్వు బాగా అల్లరి చేస్తూ నీ ఫ్యూచర్పై నీ డెడికేషన్ పెట్టట్లేదని మీ అమ్మగారు నాతో చెప్పుకొని బాధపడుతున్నారు. ఇంకొకసారి నీ గురించి మీ అమ్మగారు ఇలా బాధపడకూడదు. బాగా చదువుకోవాలి, సరేనా? ప్రొఫెసర్ అలా అంటూ ఉంటే, అమ్మ నా గురించి ఏడ్చిందా? నేను చదవట్లేదనా అని అంటూ నోరు తెరిచి స్వప్న వైపు చూస్తోంది. పక్కనే ఉన్న యోగి
అభి ఎక్స్ప్రెషన్స్ చూసి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, నోరు ముయ్యి అభి అని అభికి మాత్రమే వినిపించేలాగా చెప్పాడు. షటప్. యోగి వైపు కోపంగా చూస్తూ, స్వప్న వైపు చూస్తూ మనసులో ఇలా అనుకుంటోంది. అయినా ఈ సైంటిస్ట్కి నా గురించి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి? ఈయన ఏమైనా రేపటి నుంచి నాకు క్లాసులు చెప్తాడా ఏంటి? ఆ జుట్టు చూడు, పిచుక గూడులాగా ఉంది. ఆ ముక్కేమో కొంగ ముక్కులాగా ఇంత బారు ఉంది. ఆ కళ్ళజోడు చూడు, మ్యూజియంలో పెట్టచ్చు. ఎప్పుడో క్రీస్తు శతాబ్దంలోదనుకుంటా అని మనసులో అనుకుంటూ ప్రొఫెసర్ వైపు చూస్తూ ఆయన చెప్పిన ప్రతి దానికి షూర్, ఈసారి బాగా చదువుతాను అంటూ వచ్చి రాని నవ్వు నవ్వుతోంది అభి. అభి పక్కనే ఉన్న యోగి అభి మనసులో మాటలన్నీ వింటూ తన తల మీద ఒక్కటి కొట్టి, తప్పు అభి, అలా అనకూడదు. ఆయన నీ మంచికే కదా చెప్తున్నారు, వినొచ్చు కదా అంటుంటే, హో బా, మర్చిపోయాను, నువ్వొకడి ఉన్నావు కదరా బాబు నా పక్కన. నువ్వెక్కడ దొరికావురా నా మొగడా, నా మనసులో కూడా ఏమీ మాట్లాడుకోకుండా అంటూ యోగి వైపు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ మనసులో అనుకుంటోంది. ఓయ్, ఏంటి పెళ్లి చేసుకోమంటావా? అప్పుడే నువ్వన్న మాటకి సరిగ్గా న్యాయం చేసినట్టు అవుతుంది. చిన్న నవ్వు నవ్వుతూ అన్నాడు యోగి ఉడుక్కుంటున్న అభి వైపు చూస్తూ. నోర్మి, మనసులోనే అనుకుంది అభి. సరే, మీరిద్దరూ అక్కడ కూర్చుని సైలెంట్గా ఉండండి. స్వప్న గారితో నేను మాట్లాడే ప్రతి విషయము మీరు అబ్జర్వ్ చేయండి అని ప్రొఫెసర్ అనగానే యోగి అభి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి కూర్చోపెట్టాడు. చూడండి స్వప్న గారు, వీళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న మ్యాజికల్ పవర్ ఉంది అన్నది వాస్తవం. అందుకు కూడా ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు ప్రొఫెసర్? అయితే మీరు కూడా ఒప్పుకుంటున్నారా కంటికి కనిపించని ఎన్నో అదృశ్య శక్తులు ఉంటాయని అడిగింది స్వప్న. రాత్రిపూట సూర్యుడు కనిపించడు, అంత మాత్రాన సూర్యుడు లేడు అంటే ఎలాగా? రాత్రిపూట సూర్యుడు కనిపించనంత మాత్రాన సూర్యుడే లేడు అనుకోవడం ఎంత తెలివి తక్కువతనమో ఇది అంతే. రాత్రి మాత్రమే తెలిసినవాడు సూర్యుడు లేడు అనుకోవచ్చు, కానీ ఉదయాన్ని కూడా చూసిన వాడిని అడిగితే సూర్యుడు ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్తాడు. అలాగే మనకి కనిపిస్తున్నదే సత్యమని, మిగిలినదంతా అబద్ధమని అనుకోవడం పిచ్చితనం. గోడ అవతల ఏముందో మనం చూడలేము, అంత మాత్రాన గోడ అవతల ఏమీ లేదు అనుకోవడం తప్పే కదా. సో మీరు మన కంటికి కనిపించని ఎన్నో అదృశ్య శక్తులు ఉంటాయని చెప్తున్నారు, అంతేనా ప్రొఫెసర్ అడిగింది స్వప్న. డెఫినెట్గా ఉన్నాయి స్వప్న గారు. ఇప్పుడు చాలామంది సైంటిస్టులు పరిశోధనలు చేసి ఏలియన్స్ ఉన్నాయని చెబుతున్నారు. కానీ మన ఋషులు అంతర్గతంగా ఎప్పుడో 7 లోకాలు ఉన్నాయని వెల్లడించారు. మనకు తెలియనంత మాత్రాన అతీత శక్తులు లేవు అనుకోవడం అవివేకం. ప్రొఫెసర్, మీరు ఇంతకుముందు ఇలాంటి కేసెస్ డీల్ చేశారా? ఇలాంటి కేసెస్ నేను చాలా డీల్ చేశాను. ఒక్కొక్క కేస్ ఒక్కొక్క రకం. మీ అమ్మాయి విషయానికి వస్తే కొంచెం డిఫరెంట్. మీరు చూసే ఉంటారు, హిమాలయాల్లో స్వామీజీలు తపస్సు చేస్తూ ఉంటారని. కనీసం వాళ్ళ శరీరం నిండా బట్టలు కూడా ఉండవు, సమయానికి తిండి ఉండదు, నిద్ర ఉండదు. అయినా వాళ్ళ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ అంత గొప్ప సాధన ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళ శరీరం మీద అంత నిగ్రహ శక్తి వాళ్ళకి ఎలా వచ్చి ఉంటుంది? ఇతరులెవ్వరూ వినలేనివి వాళ్ళు వినగలరు. ఆ ప్రక్రియలోనే అతీత శక్తులను వాళ్ళు చూడగలరు, అదృశ్య శక్తులతో సంభాషించగలుగుతారు. నేను చెప్పే విషయాలన్నీ మీకు అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. మీ అభి చిన్నతనాన్ని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. విశ్వక్ సామ్రాయ్ మాటలు వింటూ స్వప్న అభి చిన్నతనం గురించి ఆలోచిస్తోంది. అభి గంటలు గంటలు మెడిటేషన్ చేయడం, అదృశ్య శక్తులతో మాట్లాడడం అన్నీ గుర్తుకు వస్తున్నాయి స్వప్నకి. చూడండి స్వప్న గారు, మనిషి చూడలేని వేవ్ లెంత్లను కొన్ని జంతువులు చూడగలవు. కుక్కలకు ఆ శక్తి ఉంది. అవి ఏదైనా నెగిటివ్ శక్తిని కానీ ఏదైనా పాజిటివ్ శక్తిని కానీ చూసినప్పుడు అరుస్తాయి. అలాగే పసిపిల్లల్లో కూడా ఈ లక్షణం ఉంటుంది. మనం చూడలేని వేవ్ లెంగ్త్లో
ఉన్న జీవులను వాళ్ళు చూడగలరు. మీరు నాతో అభి చిన్నతనం గురించే కదా మాట్లాడారు. అప్పుడు అభికి జస్ట్ 13 ఇయర్స్. నో ప్రొఫెసర్, మీరు చెప్తోంది ఏమిటి? తను చిన్నతనంలో ఉంది కాబట్టి అలా ప్రవర్తించింది అంటున్నారా? తిరిగి తనకి ఏ శక్తి రాదు అంటారా? ఒక సైంటిస్టుగా అయితే అంతే. కానీ నాకు కూడా అదృశ్య శక్తుల మీద నమ్మకం ఉంది కాబట్టి ఈసారి మీతో పాటు నేను కూడా కేరళ వస్తాను. పరిశీలించి పరిశోధించి అసలు నిజం తెలుసుకుందాము. యోగి, వీళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారా? ఏం మాట్లాడుకుంటున్నారు? అసలు ఏమీ అర్థం కావట్లేదు. పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. శక్తులు అని ఏదో మాట్లాడుతున్నారు. మా అమ్మ నన్ను హీమ్యాన్ లాగా లేకపోతే షీమ్యాన్ లాగా అనుకుంటుందా? లేకపోతే స్పైడర్ ఉమెన్ లాగా ఇమాజినేషన్ చేసుకుంటోందా? అభి ఎక్స్ప్రెషన్స్, తన మాటలు విని యోగేష్ నవ్వుతున్నాడు. ఐ థింక్ మొన్న మా అమ్మ ఒకసారి పడిపోయింది. అప్పుడు తలకి దెబ్బ తగిలి ఉంటుంది. పాపం అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది అంది అభి. అభి ప్లీజ్ సైలెంట్గా ఉండు, మాట్లాడద్దు. ఇందాక ప్రొఫెసర్ చెప్పారు కదా సైలెంట్గా ఉండమని. అబ్బా, నా వల్ల కాదు యోగి. ఇంకా ఎంతసేపు సైలెంట్గా ఉండాలి? మనం బయటికి వెళ్ళిపోదాం యోగి. ఈ ఉపన్యాస సభ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నేను అస్సలు వినలేకపోతున్నాను. ఆర్ యూ క్రేజీ అభి? లోపలికి వచ్చే వరకు గోల చేశావు, ఇప్పుడు వెళ్ళే వరకు గోల చేస్తున్నావు. కాసేపు ఉండు, వెళ్ళిపోదాం. ఆహా, నా వల్ల కాదు. వీళ్ళ కాన్వర్జేషన్ వింటుంటే నాకు పిచ్చి పట్టేటట్లు ఉంది. వెళ్ళిపోదాం యోగి, సైలెంట్గా వెళ్ళిపోదాం అంటోంది అభి. నీకు చెప్తే అర్థం కదా, కాసేపు సైలెంట్గా ఉండు, లేకపోతే ఇదిగో నీడిల్ అంటూ తన చేతుల్లో ఉన్న నీడిల్ చూపించాడు యోగి. దానితో యోగి నిజంగానే పొడుస్తాడేమో అని భయపడి అభి నోరు మెదపకుండా సైలెంట్గా కూర్చుంది. ఈ స్టోరీలో ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.